So these three things we are identifying with by using an index kadandi. Okay, so let's go with an. The first one is index. The second one is let's try to identify if any we have name or id. దేనికి ఐడెంటిఫై చేయాలి మనం? ఈ ఫ్రేమ్ కి ఐడెంటిఫై చేయాలండి. ఓకేనా? ఈ ఫ్రేమ్ ఏది? ఇది కదా, బియా ఫ్రేమ్ ఎస్ఆర్సిబి. సో మరి దీనికి మనకి ఇక్కడ ఏమైనా నేమ్ ఆర్ ఐడి ఉందా? ఏం కనిపించట్లేదు కదా. సో లెట్స్ ట్రై టు ఫైండ్ ద ఎక్స్ పాత్. ఎక్స్ పాత్ ఫైండ్ చేస్తే చూపిస్తుందా? నేను చూపిస్తుంది చూడండి, ఎక్కడ బ్లింక్ అవుతుంది? ఫ్రేమ్ 2. ఓకేనా? సో ఇది ఏంటి? ఫ్రేమ్ 2 యొక్క లొకేటర్. సో మనం ఎందుకు లొకేటర్కి వెళ్తున్నాము? మనకి నేమ్ ఆర్ ఐడి లేదు కదా అక్కడ. ఓకే, లేదు కాబట్టి సెకండ్ వన్ దేనికి వెళ్దామండి? లొకేటర్కి వెళ్దాం. ఓకేనా? చూడండి, స్విచ్ డాట్ ఫ్రేమ్ బై యూజింగ్ థర్డ్ వన్ ఏంటి? వెబ్ ఎలిమెంట్ లొకేటర్. ఓకేనా? సో ఇక్కడ ఏం యూజ్ చేయాలి మీరు? ఆ లొకేటర్ యొక్క నేమ్ ని యూజ్ చేయాలి. మరి ఆ లొకేటర్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, మీరు చేయాలి లేదా? డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ మనం తీసుకుంది ఏంటి? ఎక్స్ పాత్. ఓకేనా? సో వేర్ ఈజ్ ఎక్స్ పాత్? దిస్ వన్. ఓకే, సో ఏమంటారు దీన్ని? ఏమంటారండి? స్విచ్ ఫ్రేమ్ 2 కదా. ఫ్రేమ్ 1 ఆల్రెడీ మనం దేని ద్వారా మూవ్ అయినాం? ఇండెక్స్. ఓకేనా? సో ఇప్పుడు దేనికి వెళ్దాం అనుకుంటున్నాం? అదేనా? ఈ ఎలిమెంట్ ని ఫైన్ చేసి ఈ ఎలిమెంట్ ని ఇక్కడ పాస్ చేసిన ఎలిమెంట్ ని ఫైన్ చేసి, ఒకవేళ మీరు ఇలా చేయకపోతే ఎలా చేయాలో తెలుసా? ఈ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ని తీసుకొచ్చి ఇక్కడ పడేయాలి. ఎక్కడ? ఇది ఉందా? డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ ఫ్రేమ్. ఇక్కడ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఇంకో క్లోజ్ వస్తుందా? అదేవిధంగా ఇదేమో డైరెక్ట్ ఫైండింగ్, ఇదేమో త్రూ వేరియబుల్. ఇక్కడ ఈ ఎలిమెంట్ ని వేరియబుల్ లో స్టోర్ చేసుకొని వేరియబుల్ ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము? డైరెక్ట్ గా యూజ్ చేస్తున్నాం. ఏదైనా ఒకటే, కాకపోతే మీకు ఈ వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటే ఈ వేరియబుల్ ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. నీకు ఇంకోసారి అవసరం ఉంది అనుకో, డైరెక్ట్ స్విచ్ ఫ్రేమ్ 2 అనే వేరియబుల్ ని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ప్రతిసారి ఏం చేయాలి? మళ్ళీ ఇదంతా కాపీ చేసుకోవాలి. క్లియరా? అర్థమైందా? ఏం చేసిన చూడండి, ఫస్ట్ వన్ ఏమో ఇండెక్స్ ద్వారా వెళ్ళిన, సెకండ్ వన్ దేనికి వెళ్ళినవండి? వెబ్ ఎలిమెంట్ ద్వారా వెళ్ళిన. ఓకేనా? థర్డ్ వన్ ఇండెక్స్ కి వెళ్ళినాం కదా. సో సెకండ్ వన్ చూద్దాం, అసలు అందులో డేటాని ఎంటర్ చేస్తుందా చేయదా? త్రూ లొకేటర్ ద్వారా చూద్దాం. రైటా? చేసిందా? ఓకేనా? సో మీరు ఒకవేళ థర్డ్ వన్ కావాలంటే థర్డ్ వన్ కూడా వెబ్ ఎలిమెంట్ ద్వారా వెళ్ళొచ్చు. మళ్ళీ ఏం చేయాలి? ఆ థర్డ్ వన్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఫైన్ చేసిన లొకేటర్ ఫ్రేమ్ది, ఎలిమెంట్ది కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఐడి 002 ఇచ్చారు చూసారా? ఈ 2 దేంది? ఈ టెక్స్ట్ బాక్స్ది. కానీ ఇక్కడ మనం ఫైన్ చేసిన ఈ ఎలిమెంట్ దేందండి? ఫ్రేమ్ది. ఓకేనా? ఆ ఫ్రేమ్ ని ఫైన్ చేసిన తర్వాత ఫ్రేమ్ లో ఉంది. ఈ ఫ్రేమ్ లో నీకు ఆల్వేస్ టెక్స్ట్ బాక్స్ ఉండాలని రూల్ ఉందా? అది బటన్ ఉండొచ్చు, డ్రాప్ డౌన్ ఉండొచ్చు, రేడియో బటన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు కదా. ఏది ఉంటే దాన్ని మీరు సెకండరీ, అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఎలా చేయాలని చూడాలి. ఓకే, ఆ ఫ్రేమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత దాన్ని ఎలా చేయాలని చూడాలి. క్లియరా? అర్థమైందా? సో విచ్ కాన్సెప్ట్ ఇట్ ఈస్? ఫ్రేమ్స్ కాన్సెప్ట్. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ఫ్రేమ్ నుంచి ఇంకో ఫ్రేమ్ కి స్విచ్ అవ్వటానికి డ్రైవర్ డాట్ స్విచ్ టు, ఆ ఫ్రేమ్ నుంచి మళ్ళీ మీకు హోమ్కి రావటానికి
డిఫాల్ట్ కంటెంట్. దాని నుంచి స్విచ్ టు ఫ్రేమ్. ఫ్రేమ్స్ ని మనం 3 ways లో ఐడెంటిఫై చేస్తాము. ఇండెక్స్, నేమ్ ఆర్ ఐడి, థర్డ్ వన్ ఇస్ లొకేటర్, వెబ్ లొకేటర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన దగ్గర ఇంకొక అప్లికేషన్ ఉంది. దీని ఆల్రెడీ నా దగ్గర స్క్రిప్ట్ ఉందండి. దీన్ని నేను మీకు డైరెక్ట్ చూపిస్తా. చూడండి, ఇదేంటి సింగిల్ ఫ్రేమ్, డబుల్ ఫ్రేమ్. ఒకవేళ సింగిల్ ఫ్రేమ్ లో అయితే ఎలా ఎంటర్ అవ్వాలి, డబుల్ ఫ్రేమ్ లో సేమ్ ప్రాసెస్ అండి. స్విచ్ అవ్వాలి, డిఫాల్ట్ కంటెంట్ సేమ్. క్రియేట్ న్యూ క్లాస్, ఎగ్జాంపుల్ డెమో సైట్. సో ఎక్కడి వరకు? వాట్ ఇస్ ద యూఆర్ఎల్? చూడండి, యూఆర్ఎల్ కూడా ఏముంది, frames.html. and you run this one, పేజ్ ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవుతుందా? ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్ గా ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేసి ఫ్రేమ్ లోకి స్విచ్ అయ్యి ఇక్కడ డేటాని ఎంటర్ చేయాలి. ఓకేనా? డేటాని ఎంటర్ చేయాలి. అర్థమవుతుందా? మన దగ్గర ఆల్రెడీ కొంచెం స్క్రిప్ట్ ఉందండి, నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ నుంచి ఎక్కడికి మూవ్ అవ్వాలి, దీని దగ్గరకు మూవ్ అవ్వాలి. సో చూడండి ఎలా మూవ్ అవుతున్నాం అంటే, మనం ఈ స్క్రిప్ట్ చూడండి, ఏమైనా డౌట్ ఉంటే చెప్తా. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఏంటి ఎక్స్ పాత్. ఎక్స్ పాత్ లో ఏం చేసినాం, డేటా. దేని ఎక్స్ పాత్ అండి ఇది? దేని ఎక్స్ పాత్? దేని ఎక్స్ పాత్? టెక్స్ట్ బాక్స్. మనం స్విచ్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాం, డైరెక్ట్ మూవ్ అవుతున్నాం. ఓపెన్ అయింది, డేటాని ఎంటర్ చేసిందా? చేయలేదు కదా. సో చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలని చెప్పా, ఏం చేయాలి, స్విచ్ అవ్వాలి. ఓకేనా? ఏమవ్వాలి, స్విచ్. ఎలా స్విచ్ అవ్వాలి, ఎలా స్విచ్ అవ్వాలి? ఇండెక్స్ యూజ్ చేసుకునైనా స్విచ్ అవ్వచ్చు, నేమ్ ఆర్ ఐడిని యూజ్ చేసుకునైనా స్విచ్ అవ్వచ్చు, లేదా వెబ్ లొకేటర్ని యూజ్ చేసుకునైనా స్విచ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఎలా స్విచ్ అయినా మనం డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ ఇండెక్స్ వాల్యూ. ఇండెక్స్ ఫస్ట్ ఫ్రేమ్ కాబట్టి 0కి వెళ్ళాం. మీరు కావాలంటే దాని యొక్క ఆ ఫ్రేమ్ యొక్క నేమ్ ని యూజ్ చేసుకొని కూడా వెళ్ళచ్చు. ఓకే అండి, ఇదేంటంటే ఫ్రేమ్ నేమ్. ఆల్రెడీ మనకి వచ్చు కదా, మళ్ళీ టైం వేస్ట్ ఎందుకని చూపిస్తుంది డైరెక్ట్ గా. చూడండి, ఇది దేని నేమ్ సార్ అంటే ఏం ఐడెంటిఫై చేస్తుంది, ఫ్రేమ్. ఓకేనా? సో దీన్ని ఎక్కడ, వాట్ ఈస్ ద నేమ్, నేమ్ ఆర్ ఐడి. ఎక్కడ నేమ్ ఆర్ ఐడి ఎక్కడ యూజ్ చేయాలని చెప్తున్నా. ఒకసారి చూపిస్తుంది చూడండి, డౌట్ ఉంటే. డ్రైవర్ డాట్ స్విచ్ టు ఫ్రేమ్. వాట్ ఈస్ ద సెకండ్ వన్, నేమ్ ఆర్ ఐడి. స్ట్రింగ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేమ్ అయినా ఐడి. ఇక్కడ మనం యూజ్ చేసే దాని దగ్గర నేమ్ ఐడి రెండు సేమ్ ఉన్నాయి కదా. సేమ్ ఉన్నాయా, డిఫరెన్స్ ఉన్నాయా? డిఫరెన్స్ ఉన్నాయండి. ఇదేమో క్యాపిటల్ ఉంది, ఇదేమో స్మాల్, కానీ రెండింటికి ఒకటే. కాబట్టి అదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇది. మనం లొకేటర్ పని చేసేటప్పుడు బై డాట్ ఐడి వేరు, బై డాట్ నేమ్ వేరు. ఇక్కడ రెండు కామన్ కాబట్టి నేను దేనికి వెళ్తున్నా, ఐడికి వెళ్తున్నా. ఐడిలో ఎస్ ఏముంది, స్మాల్ లెటర్ ఉంది. ఇంతకుముందు ఎలా ఫైండ్ చేసా, ఇండెక్స్. ఇప్పుడు ఎలా ఫైండ్ చేస్తున్నా, మరి ఇందాకలు ఎందుకు నేమ్ ద్వారా ఫైండ్ చేయలేదు ఇంతకు ముందు, దానికి నేమ్ లేదు కాబట్టి.
ఓకేనా. దానికి HTML డామ్ పేజ్ లో మనకి నేమ్ లేదు కాబట్టి మనం ఫైండ్ చేయలేకపోయింది. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్ లోకి స్విచ్ అవుతుంది. స్విచ్ అయిన తర్వాత ఏం చేస్తుంది, డేటాని ఎంటర్ చేస్తుంది. ఫ్రేమ్ లోకి స్విచ్ అవుతుంది. స్విచ్ అయిన తర్వాత డేటాని ఏం చేస్తుంది, రన్ ఇట్ వన్స్ అగైన్ అండ్ చెక్. రైటా. మరి ఇప్పుడు ఈ ఈ ఫ్రేమ్ ని మళ్ళీ వెబ్ లొకేటర్ ద్వారా ఫైండ్ చేయడం చెప్పాలా, అవసరం లేదా? ఎలా ఫైండ్ చేస్తారు? యాజ్ యూజువల్ ఇక్కడ మనకి స్క్రిప్ట్ కనిపిస్తుంది కదా, దీనికి ఏం ఫైండ్ చేస్తారు, ఎక్స్ పాత్ ని ఫైండ్ చేయండి, లేకపోతే ఐడి కూడా ఉంది కదా, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి, ఐడి తీసుకోండి, అక్కడ మళ్ళీ ఆ ఎలిమెంట్ ని వెబ్ లొకేటర్ ఇవ్వండి, అలా కూడా ఫైండ్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ ఉన్నాం కదా, డేటాని ఎక్కడ ఎంటర్ చేసినాం, ఇక్కడ నుంచి నేను సెకండ్ సినారియో ఏంటంటే, ఈ దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రేమ్ 1 ఫ్రేమ్ 2 లోకి ఎంటర్ అయ్యి, సో ఇప్పుడు ఎక్కడున్నా కూడా మనం ఇక్కడ నుంచి హోమ్ లోకి రావాలంటే ఏం యూజ్ చేయాలి, ఎస్ డిఫాల్ట్ కంటెంట్ ని యూజ్ చేయాలి. ఓకేనా. చూడండి ఇమీడియట్ గా ఏం చేయాలంటే ఇక్కడ నుంచి డిఫాల్ట్ కంటెంట్ ని యూజ్ చేయాలి. యూజ్ చేస్తే ఏమవుతుంది, మీరు ఎక్కడున్నా కూడా హోమ్ పేజ్ లోకి వెళ్తారు. ఇప్పుడు హోమ్ పేజ్ లోకి వెళ్ళిన తర్వాత మీరు సెకండ్ చేయాల్సిన పని ఏంటి, ఈ బటన్ పైన క్లిక్ చేయాలి. ఈ బటన్ నార్మల్ గా ఫైన్ చేసుకోవచ్చు కదా, ఎలా ఫైన్ చేస్తారు, యాజ్ యువర్ ఇష్యూ బై యూజ్ ఐదర్ నేమ్ యూజ్ చేయండి, లేకపోతే ఎక్స్ పాత్ యూజ్ చేయండి. ఓకేనా, ఏదన్నా యూజ్ చేసుకోండి. సో నేను దేన్ని యూజ్ చేస్తున్నాండి, ఎక్స్ పాత్ ని యూజ్ చేస్తున్నాను. ఎక్కడ డిఫాల్ట్ కి వెళ్ళిన తర్వాత ఈ బటన్ ఏం చేయాలి, క్లిక్ కదా. ఓకేనా, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఐ ఫ్రేమ్ విత్ ఇన్ డబుల్ క్లిక్. ఓకేనా. సో ఇది దేని సార్ ఎక్స్ పాత్ అంటే, ఏ పేజీ, ఈ పేజీనా పైన చేసిన. సో ఏంటి ఇది ఎక్స్ పాత్, మీకు ఐడియా ఉంది కదా, డైరెక్ట్ సెలెక్టర్ సబ్కి వెళ్ళినా ఆ ఎక్స్ పాత్ పైన చేసినా అదే వస్తుంది. దీన్ని ఏం చేస్తున్నాం మనం, క్లిక్ చేస్తున్నాం. ఓకేనా, క్లిక్ చేస్తున్నాం. when you run this one, actually ఇండివిజువల్ కూడా రన్ చేయాల్సిన అవసరం లేదు. సో డిఫాల్ట్ కి వెళ్ళి తర్వాత ఆ బటన్ మీద క్లిక్ చేస్తుందా లేదా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కృష్ణ అని ఎంటర్ చేసింది, తర్వాత క్లిక్ చేసింది. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏం ఓపెన్ అయ్యింది, రెండు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ అవుటర్ ఫ్రేమ్ ని ఐడెంటిఫై చేయాలి, తర్వాత ఇన్నర్ ఫ్రేమ్ ని ఐడెంటిఫై చేయాలి, దాని తర్వాత టెక్స్ట్ ఎంటర్ చేయాలి. ఈ ఫ్రేమ్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసా, ఎలా చెప్పండి, ఇండెక్స్, ఐడిఆర్ నేమ్, వెబ్ ఎలిమెంట్ చేస్తారా మీరు. ఓకేనా. సో మన దగ్గర ఆల్రెడీ శాంపుల్ స్క్రిప్ట్ ఉంది, నేను చూపిస్తుంది చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుటర్ స్విచ్ కి మూవ్ అవ్వండి, దాని తర్వాత ఇన్నర్ స్విచ్ కి మూవ్ అవ్వండి, తర్వాత ఇన్నర్ స్విచ్ లో ఏం చేస్తారు, డేటాని ఎంటర్ చేసుకోండి. ఆ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అవుటర్ ఫ్రేమ్ కి ఎంటర్ అయ్యింది. అవుటర్ ఫ్రేమ్ కి ఎలా ఎంటర్ అవుతున్నాండి, నేను ఎలా ఎంటర్ అవుతున్నా చెప్పండి, ఇన్నర్ ఫ్రేమ్ అన్నది, సారీ అవుటర్ ఫ్రేమ్ అన్నా. అవుటర్ ఫ్రేమ్ ఎలా ఎంటర్ అవుతున్నా, వెబ్ లొకేటర్. వెబ్ లొకేటర్ థర్డ్ ఆప్షన్, ఫస్ట్ వన్ ఇండెక్స్, సెకండ్ వన్ నేమ్ ఆర్ ఐడి, థర్డ్ వన్ వెబ్ లొకేటర్. సో స్విచ్ అయినా, స్విచ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎందులో స్విచ్ అవుతున్నా, ఇన్నర్ ఫ్రేమ్ లోకి స్విచ్ అయిన తర్వాత ఇప్పుడు దేన్ని ఫైండ్ చేస్తున్నా అండి, టెక్స్ట్ బాక్స్ ని ఫైండ్ చేస్తున్నా. సో మీరు ఈ ఈ ఎక్స్ పాత్ ఫైండ్ చేస్తే డైరెక్ట్ మీకు ఈ సెకండ్ ఫ్రేమ్ లో ఉన్న టెక్స్ట్ బాక్స్ చూపిస్తుంది. ఇదేనా సెకండ్ ఫ్రేమ్ లో ఉన్న టెక్స్ట్ బాక్స్, బై డాట్ నెస్టెడ్ ఫ్రేమ్ కదా, నెస్టెడ్ ఫ్రేమ్ బై డాట్ ఎక్స్ పాత్. సో ఒకసారి రన్ చేసి చూద్దాము, దాని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఈ ఫ్రేమ్ లో డేటాని ఎంటర్ చేయాలి. ఫాస్ట్కి వెళ్ళిందా, సో యాడ్ ఇయాను సమ్ వెయిట్స్. ఎక్కడ యాడ్ చేస్తారు, ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఒక 2 seconds వెయిట్ చేపిద్దాము. చేపించిన తర్వాత
ఇక్కడ ఇక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ అన్ని ఫ్రేమ్స్ కి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రేమ్ లోకి స్విచ్ అయిన తర్వాత డేటాని ఎంటర్ చేయడానికన్నా ముందు స్టాప్ చేయండి. 2 seconds వెయిట్ చేసి ఆ బటన్ ని క్లిక్ చేస్తుంది. 2 seconds వెయిట్ చేసిన తర్వాత అదేనా ఇలా మీరు ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నా కూడా ఏం చేయాలి, ఫ్రేమ్స్ లోకి మూవ్ అయ్యి అందులో నుంచి స్విచ్ అవ్వాలి. ఓకేనా. సో వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్, ఫ్రేమ్స్. ఓకేనా. ఫ్రేమ్స్ కి మనం యూజ్ చేసేది ఏంటంటే స్విచ్ టు డ్రైవర్ డాట్ స్విచ్ టు. క్లియర్. ఎనీ క్వశ్చన్స్ హియర్?